నమస్తే స్వామి. నమస్తే అమ్మా. చెప్పింది చాలా బాగా నచ్చింది. మేము మీరు చెప్పినట్టుగానే ఆరోగ్యం బాగా చూసుకుంటాము. సరే అమ్మా. యజ్ఞానికి వస్తూ ఉంటాము. అది మాకు కావాల్సింది. కాస్త వాకింగ్ ఓపుకున్నంత వరకు వాకింగ్ చేస్తాము. ఆరోగ్యం మటుకు మరి మేము జాగ్రత్తగా ఎంతవరకు ముక్తంగా తినాలో అంతవరకు తింటున్నాము. కానీ ఇంకా తినడానికి ప్రయత్నం చేస్తాము. తప్పకుండా. సంతోషం అమ్మా. ఓకే. పార్వతమ్మా, నమస్తే. స్వామీజీ చెప్పింది ఏంటంటే వయసు వచ్చిన ఆహారం తగ్గుతున్నారు అన్నమాట. 100% కరెక్టే. ఎందుకంటే మనకు అరుగుదల వయసు పెరుగుదల కొద్ది తగ్గుతుంది. కాబట్టి ఆహారాన్ని తగ్గించి తినాలి. పొద్దున కూడా కొంచెం ఎక్కువ తినాలి. రాత్రి మడుగు చాలా తక్కువ తినాలి. ఎంత తక్కువ తింటే ఆహారం మనం అంత ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది. మనం నడవగలుగుతాం. మెయిన్ ఏంటంటే తినడం పడుకోవడం కాదు, నడవాలి. ఎంత నడిస్తే అంత ఆరోగ్యం బాగుంటుంది. ఏదో మనం నడవలేవులే ఈ పనులని కూర్చుని కాలక్షేపం చేద్దాం అనుకోకూడదు. నడవాలి. ఎంత నడిస్తే అంత ఆరోగ్యం ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది. ఇదంతా స్వామి గారే నాకు చెప్పిన ఇంతకుముందు ఆయన కూడా బాగా శ్రద్ధగా చేయాల్సి వస్తుంది. నమస్తే స్వామి. సంతోషం. అమ్మగారు నడవాలని చెప్తున్నారు. కాకపోతే నడవడం రాని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఇంకా తగ్గించుకుంటే మంచిది. తిని కాస్త నడవగలిగిన వాళ్ళు కొంచెం తిన్నా పర్లేదు. ఇక నడవ చాతగాని వాళ్ళు ఎంత తగ్గించుకుంటే వాళ్ళ శరీరం అంత తేలిగ్గా ఉంటుంది.